హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ మీ వెంకీ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. ఓకేనా? సో నేను ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటాను ఓకేనా చూసేద్దామని ఆలస్యం ఎందుకు. సో నాకు కావాల్సిన వస్తువులను తీసుకొని వచ్చేస్తాను ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి. సో పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తాను చూసేద్దాం. ఓకేనా? అదండి. సో మొత్తానికి అయితే వచ్చేసాను అండ్ నాకు పచ్చడికి కావాల్సిన వస్తువులన్నీ కూడా అరేంజ్ చేసేసుకున్నాను. ఐ మీన్ మామిడికాయ ముక్కలు కట్ చేసుకోవడం, చింతపండు రసం తీయడం అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. సో చూయించేస్తాను. అండ్ ఒక్కటి మాత్రం సిద్ధం చేసుకోవాలి, అది వీడియోలోనే చూయిద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. వేప పూత ఎలా చేసుకోవాలన్నది. సో అంటే ఒక్కొక్క సైడ్ ఒకలాగా చేసుకుంటారు, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటున్నాను. అంటే యాక్చువల్లీ వన్ డే ముందే వేప పూత కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. బట్ కాకపోతే ఫ్రెష్గా అంటే మీకు ఇంకా ఫ్రెష్గా కావాలి అనుకుంటే ఈరోజే సిద్ధం చేసుకుంటే ఇంకా మంచిది అనమాట. కాకపోతే కొంచెం ప్రాసెస్ ఉంటుంది, ఎందుకో తలనొప్పి అనుకునే వాళ్ళు ముందుగానే చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. పచ్చడి కావాల్సిన ఐటమ్స్ అంటే పచ్చడి చేసి ఒక 10-15 మినిట్స్ మనం చింతపండు నానబెట్టి చింతపండు బాగా పిసుకోవాలన్నమాట. అంటే గింజలు రాకుండా పుల్లలు రాకుండా పిసేసుకొని ఇలా రసం తీసుకోవాలి. అంటే కారం మనకు తెలిసిందే కారం, బట్ కాకపోతే పచ్చడికి కొత్త కారం కొత్త ఉప్పు ఇలానే వాడతారు చాలామంది. సో మీరు ఫ్రెష్గా కారం తెచ్చుకోండి. అండ్ మామిడికాయ ముక్కలు మంచిగా నీట్గా కడిగేసుకొని చిన్న చిన్నగా తరిమి పెట్టేసుకున్నాను. అండ్ ఉప్పు అందరికి తెలిసిందే కదా, ఉప్పు. కొంచెం స్వీట్ కావాలనుకుంటే బెల్లం. సో బెల్లం కూడా సన్నగా తరుముకొని పెట్టుకోండి, ముక్కలుగా ఉంటే బాగోదుగా, కరగడం కష్టం. సో నేను ఏమంటారు, ఇష్టం ఉంటే బనానా కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే బనానా వేసి కొందరు పిసుకుతారు పచ్చళ్ళు, నాకు అది ఇష్టం ఉండదు. సో సన్నగా ముక్కలుగా తరిమాను అనమాట. అది మీ ఎవరు వేసుకోవచ్చు, వేసుకోకపోతే మీ ఇష్టం. బనానా వేస్తే అంటే ఏంటి అంటే లైక్ కొంచెం గట్టిగా వస్తుంది అనమాట పచ్చడి. సో వేపపూతకు మిడిల్లో ఉంది, అది కనిపించట్లేదు మీకు, ఇలా వేపపూత అనమాట. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో ఒకటొకటి చెప్తాను. ఓకేనా? సో ఉగాది పచ్చడికి ఫస్ట్ పదార్థం వచ్చేసి పులుపు. సో పులుపు కోసం నేను ఆల్రెడీ చింతపండు రసం తీసి పెట్టుకున్నాను అన్నాను కదా. సో ఆ చింతపండు రసం వేసేస్తున్నాను. మీకు నచ్చినంత మీరు వేసుకోండి. నేను చింతపండు రసం, ఓకేనా, చింతపండు రసం వేసేసుకున్నాను. సో చింతపండు రసం వేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా స్వీట్ కోసం కొంచెం బనానా ముక్కలు యాడ్ చేస్తాను అనేసి. బనానా ముక్కలు యాడ్ చేస్తే ఏంటి అంటే పచ్చడి కొంచెం గట్టిగా వస్తుంది అనమాట, పలచగా కాకుండా. సో బనానా ముక్కలు కూడా నేను యాడ్ చేస్తున్నాను. నాకు యాక్చువల్లీ ఇందులో వేసి పిసుక్కోవచ్చు, బట్ నాకు ఇష్టం ఉండదు అట్లా చేతితో చేయడము. సో అందుకనేసి నేను చిన్న చిన్నగా తరిమాను ముక్కలు, ఆ ముక్కలు వేసి మిక్స్ చేస్తున్నాను అనమాట. సో ముక్కలు వేసాను. సో నెక్స్ట్ వచ్చేసి వగరు అంటే మామిడికాయ ముక్కలు అనమాట. సో లేత మామిడికాయ ముక్కలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ కొందరికి లేత దొరకకపోవచ్చు కదా, అవైలబుల్గా ఉండకపోవచ్చు. సో ఏ మామిడికాయ ముక్క అయినా పర్లేదు. నేను ఆల్రెడీ ఇది కట్ చేసి పెట్టుకున్నాను చిన్నగా ముక్కలుగా. సో అది కూడా వేసేసుకుంటున్నాను. సో మీకు సరిపడంత అనమాట అన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. కావాలి అనుకునే వాళ్ళు వాటర్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, అంటే లైట్గా. సో నేను వాటర్ వేయను మ్యాక్సిమం. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కారం అంటే అందరికి తెలిసిందే కదా. సో కారం లైట్గా వేయండి, ఓకేనా, అంటే ఎంత అంటే అంత లైట్గా మ్యాక్సిమం. సో నేను కొంచెం లైట్గానే వేస్తున్నాను, నాకు ముందే కారం అంటే పడదనమాట. సో లైట్గా వేసుకుంటున్నాను. కారం తినేవాళ్ళు ఎక్కువనే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెల్లం, అంటే స్వీట్ కోసం నేను యూజ్ చేస్తున్నాను. కొందరు వేసుకుంటారు, కొందరు వేసుకోరు నాకు తెలిసినంత వరకు. అండ్ ఇంకోటి ఏంటంటే కారం అని చెప్పాను కదా, కారం బదులు కొందరు ఏంటంటే మిరియాలు ఉంటాయి చూడు, మిరియాలు ఉప్పు రెండు మిక్స్ చేసి వేసుకుంటారు కారం బదులుగా. సో నేను ఎప్పుడు కారమే వేసుకుంటాను. సో ఇప్పుడు స్వీట్ కోసం కొంచెం బెల్లం అన్నమాట. బెల్లం పర్లేదు, కొంచెం వేసుకోండి, నో ప్రాబ్లం. సో బెల్లం వేసేసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సాల్ట్. సో ఉప్పు కూడా కొంచెం లైట్గానే వేసుకోండి, హెవీగా ఏం వేసుకోకండి. సో ఉప్పు కూడా లైట్గా వేసుకుంటున్నాను. సో అన్నీ మిక్స్ చేసి వేపపూత అని చెప్పాను కదా, వేపపూత లాస్ట్లో వేస్తేనే కొంచెం టేస్ట్ అండ్ ఫ్లేవర్ బాగుంటుంది చూడడానికి అనేసి. సో నేను ఎప్పుడు లాస్ట్లో వేస్తాను వేపపూత. సో వేపపూత వేసేసి మంచిగా మిక్స్ చేసామనుకో
చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది అనమాట. సో మీరు ఇది దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే కొందరు పెడతారు కొందరు పెట్టుకోరు. పూజలు చేసే వాళ్ళు పెట్టుకుంటారు, పూజలు చేయని వాళ్ళు జస్ట్ నార్మల్గా పచ్చడి చేసుకొని తాగేస్తారు. సో దేవుడు ఏమంటారు పచ్చడిగా పెట్టుకోవచ్చు. నేను ఇది కొంచెం మీకు క్లారిటీ కనిపించాలి కాబట్టి దీంట్లోకి తీసి చూపిస్తాను. ఆల్మోస్ట్ పచ్చడి అయిపోయింది, ఆల్మోస్ట్ కదా అయిపోయింది కూడా. సో మీకు ఒకవేళ కావాలి అంటే ఎక్కువగా కావాలంటే లైట్గా వాటర్ వేసుకోవచ్చు. నాకు వాటర్తో ఏం అవసరం లేదు. సో అందుకని నేను కొంచెం ఏమంటారు గట్టిగానే చేసుకున్నాను, పల్చాగా కాకుండా. సో మొత్తానికి పచ్చడి అయితే అయిపోయింది. నేను ఇప్పుడు దేవుడి దగ్గర నైవేద్యంగా పెడుతున్నాను. సో ఆల్రెడీ పూజ చేసేసాను. సో ఇప్పుడు అలా దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేశాను. సో నేను కొంచెం పొట్టి అనమాట, అందదు యాక్చువల్ టేబుల్ వేసుకుంటాను. ఇప్పుడు కాస్ట్యూమ్లో ఉన్నాను కాబట్టి అవ్వట్లేదు. నైవేద్యం అయితే పెట్టాను. సో మంచిగా దేవుని మొక్కుకుంటున్నాను, అందరికీ మంచిగా ఈ ఉగాది కలిసి రావాలనేసి, అందరూ ఎవరెవరికైతే ఏమేమి గోల్స్ ఉన్నాయో అన్నీ నెరవేరాలని, అండ్ నాపై ఎలాంటి కళ్ళు పడొద్దు, దిష్టి తగలొద్దు, నన్ను దేవుడు మంచిగా కాపాడాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నాకైతే తొందర ఎప్పుడెప్పుడు తినేయాలని ఉంది పచ్చడి, ఏమనుకోకండి. సో టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఎందుకంటే వేరే వాళ్ళు చేసిన దానికన్నా మనం చేసుకునేది ఆతృత ఎక్కువ ఉంటుంది అనమాట. ఎప్పుడెప్పుడు తినేసేయాలి, ఎలా ప్రిపేర్ చేస్తామనే ఒకటి ఇంట్రెస్ట్. సో టేస్ట్ చేస్తాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఎప్పటిలా కాకుండా ఈసారి చాలా బాగా కుదిరింది. మరి ఏంటో తెలియదు సీక్రెట్ అవేంటో. ఇప్పుడు నేను అరటిపండు చాలా తక్కువ ఎప్పుడు వేయలేదు, ఫస్ట్ టైం ఈసారి ట్రై చేద్దామని వేసాను. చాలా అందుకే టేస్ట్ అందువల్ల వచ్చింది అనుకుంటా. సో చాలా బాగుంది. ఇంకో స్పూన్ తినేస్తా. సో సింపుల్గా జస్ట్ 5 minutesలో సింపుల్గా పచ్చడి రెడీ చేసుకోవచ్చు. ఓకేనా? దీనికోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. సో అందరికీ మరోసారి నా తరఫున, నా యూట్యూబ్ ఫ్యామిలీ తరఫున మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ ఉగాది.